మిక్స్డ్ పప్పుల సామల కిచిడి. సాధారణంగా మనము సామల కిచిడి చాలా ఎపిసోడ్స్లో మనం చేయడం జరిగింది. అంటే సామలు ఉడకబెట్టి మామూలుగా వెజిటబుల్స్ అవన్నీ వేసి కిచిడి తయారు చేసుకున్నాం. అది కామన్గా మనందరం చూసాం. మిక్స్డ్ పప్పులతో సామల కిచిడి ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. మిక్స్డ్ పప్పులు అంటే ఇందులో మనకి పెసర్లు, తర్వాత ఎర్ర కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి ఇవన్నిటినీ కలిపి ఇంత న్యూట్రిషియస్గా, ఇంత ప్రోటీన్ బేస్డ్ కిచిడి ఇంకా తప్పకుండా మనం కూడా నేర్చుకోవాలి కదా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ ఎర్రకారం 1 టేబుల్ స్పూన్. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం మిక్స్డ్ పప్పులు అంటే ఇక్కడ ఏం తీసుకున్నామండి? శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పెసర్లు, తర్వాత సామలు. వీటన్నిటిని కూడా మనం నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ మనకు పెసర్ల గురించి చెప్పాలి అంటే ఇది హార్ట్కి, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, యాంటీ ఆక్సిడెంట్స్ని మనకు అందించే పరంగా అన్ని రకాలుగా చూసుకున్నా, డైజెషన్ పరంగా చూసుకున్నా, వెయిట్ లాస్ పరంగా చూసుకున్నా కూడా పెసర్లు అనేవి చాలా చాలా మంచి ప్రోటీన్ బేస్డ్ పప్పు. అలాగే మనకు శనగపప్పు కూడా ఉపయోగిస్తున్నాం. శనగపప్పు అంటే మొత్తం ఓవరాల్గా మనకు స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ కంటే ఇంకా అన్ని రకాలండి. స్కిన్ మీద మొటిమలైనా, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లకు, ట్యాన్ ఉన్న వాళ్లకు, మొహం కాంతివంతంగా అవ్వాలనుకున్న వాళ్లకు శనగపిండి, శనగపప్పు రెండూ కూడా స్కిన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మనకు ఎర్ర కందిపప్పు చూసుకుంటే, ఎర్ర కందిపప్పు కూడా మనకు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది, ఫాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇలా ఓవరాల్గా మనకు మిక్స్డ్ పప్పులు అన్నాం కాబట్టి అన్ని పప్పులు ఆరోగ్యానికి మంచివే. అన్ని పప్పుల్లోనూ అధికంగా ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది కదా. అలాగే మనకి సామలు. ఇక సామల గురించి చెప్పాలి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానివ్వండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి, వెయిట్ లాస్, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, వీటన్నిటి కూడా మనకి సామలు, చిరుధాన్యాలు ఎలాగైనా ఉపయోగపడతాయి. మరి వీటన్నిటి కాంబినేషన్తో ఈరోజు మనం కిచిడి తయారు చేయబోతున్నాం. ఓకే, సో ప్రాసెస్ అంటే ఏం లేదండి. ఇంతకుముందు నేను కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నాను కదా. పెద్ద ప్రాసెస్ అంటే ఏం లేదు. కుక్కర్ ఒక మనకి ఆవిరి పాత్ర ఉపయోగించే ప్రాసెస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఇలా ఒక ఆవిరి పాత్ర తీసుకోవాలి. మన ఇంట్లో అందరింట్లో కుక్కర్స్ ఉంటాయి కాబట్టి. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అన్నీ వేసుకొని కూడా మీరు స్టవ్ వెలిగించుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుంటూ కూడా అన్ని పనులు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే లైట్గా నూనె వేసుకుందాం. ఓకేనా? మనమేం పోపు వేయట్లేదు, కాకపోతే పప్పులు వేయడానికి కాస్త నూనె వేసుకొని చేసుకుంటే మనకు ఉడికే ప్రాసెస్ చాలా బాగా అవుతుందన్నమాట. నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే, కొంచెం మనకు నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసుకున్నాక ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టొమాటో ముక్కలు, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత మనం కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఇందులో పసుపు వేసుకున్నాక కావాల్సిన పప్పులన్నీ కూడా వేసుకోవచ్చు. సో కిచిడి అంటే మనకు చక్కగా రంగు కూడా ఇంపార్టెంట్ కదా. సో మంచి ఎల్లో కలర్లో చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే మిక్స్డ్ పప్పులు కాబట్టి పిల్లలకైతే సూపర్గా, అసలు మంచి ఎనర్జీ. కొంచెం ఇంత పెడితే చాలు, చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే మనము ఇక నానబెట్టుకున్నటువంటి పప్పులు వేసుకుందాం. ముందుగా ఇదిగోండి నానబెట్టుకున్నటువంటి పెసర్లు, ఇదొక కప్పు తీసుకున్నాను. సమానంగా ఎర్ర కందిపప్పు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు, ఆ తర్వాత చివరిగా మన ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సామలు, నానబెట్టుకున్న సామలు.
చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా కలిపేసుకున్నాక దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇక మనం మసాలా పొడులు కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. ఓకేనా? సో ముందుగా కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఇదొకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ పోసుకుందాం. సో ఇది మనకు బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి. అసలు సామలు పప్పులతో పాటు ఆవిరి పాత్రలో ఉడికితే ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా. అంటే సామలు మామూలుగానే చాలా మెత్తగా ఉడుకుతాయి, ఇంకా దీంట్లో అసలుకే కనిపించవు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకు అందాజాగా అంటే 4 కప్పులు పప్పులు తీసుకున్నామండి. సో దానికి తగ్గట్టుగా మనం చక్కగా నీళ్లు పోసుకోవాలి. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, మనం నానబెట్టుకున్నటువంటి మిక్స్డ్ పప్పులు, సామలు, మసాలా పొడులు, ఉప్పు, ఇవన్నీ కూడా మనం వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇంక ఇప్పుడు ప్రాసెస్ ఏం లేదండి, ఇంకా దాని పని అది చేసుకోవాల్సిందే. కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నానబెట్టాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, మనకు అసలు కంగారే లేదు. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొంచెం మెత్తగా అయినా కూడా బాగుంటుందండి, చక్కగా గుజ్జుగా అవుతే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫైనల్గా మనకు పోపు పెట్టుకోవడమే అనమాట. ఇక్కడ ఈ విషయం ఏంటంటే పప్పులు మాత్రము నానబెట్టుకునే ప్రాసెస్ ఉంటుంది. 1 గంట 2 గంటల పాటు నానబెట్టుకుంటే మనకు ప్రాసెస్ చాలా బాగవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వంటనే కాదు, మీరు రోజు చేసుకునేటువంటి ఆ పప్పులు, మామూలుగా పాలకూర పప్పు, ఏదో రకాల పప్పులు మనం చేసుకుంటూ ఉంటాం, అక్కడ కూడా మీరు పప్పులు నానబెట్టుకుంటే మంచిది. మీరు వంట స్టార్ట్ చేసే ముందు ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోండి, ఆ పప్పు టేస్టే వేరే ఉంటుంది. 100% ట్రై చేయండి. వేడి నీళ్ళలో నానబెట్టారా అర్ధగంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇలా మనకు పప్పులన్నీ వేసేసుకున్నాము. చాలా చాలా న్యూట్రిషియస్ కిచిడి తయారు చేసుకోబోతున్నాము. ఇదొక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసాము, ప్రెషర్ కూడా ఇదిగోండి డౌన్ అయిపోయింది. ఒకసారి చూద్దాం మన మిక్స్డ్ పప్పుల కిచిడి ఎలా ఉందో. వావ్, బాగుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్లీ. ఇదిగోండి చక్కగా పప్పులు కూడా ఎంత బాగా ఉడికాయి చూసారా. ఇది హెల్దీ అంటే ఇదనమాట. ఇప్పుడు ఇక పోపు మాత్రమే మిగిలిపోయింది, ఇది పక్కన పెట్టేసి ఇటువైపు మనం పోపు వేసేసుకుందాం. ఓకేనా? సో ఇంకా పోపు ప్రాసెస్ వెరీ సింపుల్ ప్రాసెస్, అందరికీ తెలిసిందే. సో నెయ్యి పోపు పెడుతున్నానండి. నెయ్యి పోపు పెడితే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా. సో నెయ్యి నూనె కలిపి మిక్స్ చేసినా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం నూనె కూడా వేద్దాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పోపులో వేయడం వల్ల ఏంటి అంటే మనకు చక్కటి రంగు కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనకు కావాల్సిన స్పైస్ని బట్టి మనము వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ కిచిడి ఏదైతే ఉందో దీంట్లోకి మనం చక్కగా ఈ పోపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. వేసేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో బిర్యానీ ఆకు రుచి, మంచి కాశ్మీరీ
రెడ్ చిల్లీ కారం యొక్క స్పైసీనెస్, కమ్మదనము, అన్ని పప్పుల కమ్మదనము అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది 100%. ఇలా చక్కగా రుచికరమైన, అన్నిటికన్నా కూడా ఆరోగ్యకరమైన మిక్స్డ్ పప్పుల సామల కిచిడి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ ఎర్రకారం 1 టేబుల్ స్పూన్. మిక్స్డ్ పప్పుల సామల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, పసుపు వేసి వేగాక అందులో నానబెట్టుకున్న పెసర్లు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న సామ బియ్యం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి అందులో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి అలాగే నూనెను కూడా వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కారం పొడి వేసుకుని తయారైనటువంటి కిచిడీలో ఆ పోపును మార్చుకొని అందులో కాస్త కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ పప్పుల సామల కిచిడి రెడీ.